విశాఖ సాగర తీరానికి సమీపంలో ఒక భారీ నౌక వస్తుంది. ఇది పర్యాటకులు అంటే సముద్రం ఒడ్డు నుంచి చూసేవారికి అత్యంత సమీపంగా కనిపిస్తుంది. చూసే వాళ్ళందరూ కూడా ఈ షిప్ ఇంత దగ్గరగా ఎందుకు వచ్చింది అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ షిప్ వచ్చిన తర్వాత దానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఒక పైప్ లైన్ ద్వారా మట్టితో కూడిన నీరంతా కూడా పెద్ద ఎత్తున సముద్రంలోకి విడిచిపెట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు సీన్లు చూసిన అక్కడ ఉన్న పర్యాటకులకు ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం అర్థం కాకుండా ఉంది. విశాఖ స్థానికులకు కానీ అక్కడ బీచ్ రోడ్లో ఉండే వాళ్ళకి కానీ ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం అయితే క్లారిటీ ఉంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే విశాఖ సాగర్ తీరం అత్యంత సుందరమైందని అందరికీ తెలిసిన విషయమే. విశాఖ పోర్టుకు ప్రధానంగా వచ్చే షిప్పులన్నీ కూడా ఈ ప్రాంతం గుండా పోర్టులోకి వెళ్తూ ఉంటాయి. దీంతో ప్రతి ఏటా కూడా సముద్ర అలల కారణంగా ఇసుక అంతా కూడా కొన్ని చోట్ల పేరుకుపోతూ ఉంటుంది. ఈ కోవలోనే తీరంలో ఉన్న ఇసుక అంతా కూడా లోపలికి పోతూ ఉండటం వల్ల సముద్రం తీర ప్రాంతం అంతా కూడా తుఫాన్ల సమయంలో కోతలకు గురవుతూ ఉంటుంది. ఈ కోతలను నివారించడంతో పాటుగా విశాఖ పోర్టుకు వచ్చే నౌకలు సునాయాసంగా లోపలికి వెళ్ళటానికి అనుకూలంగా ఈ శాండ్ ట్రాపింగ్ను తొలగించే కార్యక్రమానికి విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఏదైతే షిప్పులు విశాఖపట్నం పోర్టులోకి ట్రావెల్ చేస్తాయో ఆ మార్గంలో ట్రాప్ అయిన ఇసుక మొత్తాన్ని కూడా డ్రెడ్జ్ చేసి దాన్ని తీరంలోకి విడిచిపెట్టడమే ఈ షిప్ చేసే పని. దీనికి ప్రధానంగా ట్రాపింగ్ ఏరియాలన్నింటినీ కూడా ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ ట్రాప్ అయిన శాండ్ మొత్తాన్ని కూడా ఈ నౌక ద్వారా డ్రెడ్జ్ చేసి దాన్ని తీరంలో విడిచిపెడతారు. దీంతో ఈ శాండ్ మొత్తం కూడా వచ్చి తీరంలో పేరుకుపోతుంది. సముద్రం కొంత వెనక్కి వెళ్తుంది. అంటే సముద్రం లోపల తవ్విన శాండ్ ప్లేస్లోకి ఈ నీళ్లు మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దీంతో తీరం కొంత పెరిగినట్లుగా మనకి చూడటానికి కనిపిస్తుంది. అంటే అలల తాకిడి కొంత వెనక్కి వెళ్తుంది అనమాట. దీంతో తీర ప్రాంత కోత చాలా వరకు కూడా ఆ సమయంలో జరగదు. అందుకే మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో 45 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. దీనికి అయ్యే వ్యయం మొత్తం కూడా విశాఖపట్నం పోర్టే భరిస్తూ ఉంటుంది. 3 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి ఈ కాంట్రాక్ట్ను అప్డేట్ చేస్తూ ఉంటారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఒక్కోసారి కోస్టల్ బ్యాటరీ వద్ద, ఒక్కోసారి ఆర్కే బీచ్ సమీపంలోను, ఒక్కోసారి YMCA వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. శాండ్ ట్రాప్ అయిన అమౌంట్ను బట్టి ఎక్కడ డ్రెడ్జ్ చేయాలనేది ముందుగానే అధికారులు నిర్ణయించుకొని ఆ మేరగా ఈ డ్రెడ్జింగ్ను కొనసాగిస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక విశాఖపట్నంలోనే కాదు, నౌకాశ్రయాలు, ప్రధాన నౌకాశ్రయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డ్రెడ్జింగ్ కార్యకలాపాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ప్రధానంగా షిప్పులు ప్రయాణించే ఛానల్స్లో శాండ్ ట్రాపింగ్ లేకుండా షిప్పులకి అవి అడ్డుపడకుండా దాన్ని తొలగించే ప్రక్రియనే ఈ బీచ్ నరిష్మెంట్ డ్రెడ్జింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. విశాఖపట్నంలో అయితే ఈ కోత నివారణకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2009 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన వివిధ తుఫాన్ల సమయంలో విశాఖ సాగర్ తీరం అయితే చాలా చోట్ల తీవ్రమైన కోతలకు గురవుతూ వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్ కోత నివారణకి ఏం చేయాలని ఆలోచించిన మీదట ప్రధానంగా ఈ బీచ్ నరిష్మెంట్ శాండ్ ట్రాప్ను తొలగించి ఆ మట్టిని తీరం వెంబడి వేస్తే కొంత మేరకు దాన్ని నివారించవచ్చునని నిపుణులు సూచించారు. ఈ సూచనల మేరకైతే ప్రతి ఏడాది కూడా 45 రోజుల పాటు ఈ శాండ్ ట్రాపింగ్ని తొలగించే కార్యక్రమాన్ని పోర్టు కానీ DCI కానీ కంబైన్డ్గా చేస్తూ ఉన్నారు.